Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. మనం ఈ రోజు సెషన్లో మార్చ్ 28 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఏంటంటే మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నారో క్లియర్గా అండ్ రెగ్యులర్గా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ ఉండండి. బికాస్ ఎందుకోసం చెప్తున్నానంటే మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఎన్ని చేసినా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఫార్మాట్ ఉంటాయో సో మ్యాక్సిమం మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఫస్ట్ ఏ ఎగ్జామ్కైనా మీరు ప్రిలిమినరీ స్టేజ్ చూసుకున్నా కూడా ఫస్ట్ మీరు క్లియర్ అవ్వాల్సింది ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ ఎన్ని చదివినా కూడా ఒక టెస్ట్ లాగా మీరు ఒక ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. బికాస్ ఇక్కడ మేము డైలీ మీకు నియర్లీ కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాటిని ఒక యూజ్ఫుల్ అండ్ వర్త్ఫుల్ మేనర్లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ గ్రాప్ ద ఆపర్చునిటీ, డైలీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో మీకు ఏంటంటే ఒక ప్రాక్టీస్ లాగా కూడా అవుతుంది అండ్ ఒక మాక్ టెస్ట్ లాగా. అండ్ మీరు ఎన్ని కాన్సెప్ట్స్ చేస్తున్నారు, మీరు ఆ కాన్సెప్ట్స్ చేసిన తర్వాత క్వశ్చన్స్ని ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఒకవేళ ఇండైరెక్ట్గా వస్తే మీ క్వశ్చన్స్ అర్థమవుతున్నాయా లేదా, అండ్ ఎలా టైం సేవ్ చేసుకోవాలి కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు, అంటే క్లియర్గా ఒకసారి క్వశ్చన్ చదివినాక మనకి వెంటనే అర్థమవుతున్నాయా లేదా. సో ఈ విధంగా మీకు ఏంటంటే ఒక ఓవర్వ్యూ అనేది రావడానికి ఈజీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఇక్కడ మీకు క్లాసెస్లోనే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్తో పాటు ఏంటంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది కాబట్టి జస్ట్ ఫోకస్ చేస్తూ ఉండండి అండ్ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ ఏంటంటే మనకు తెలిసిందే ఈ యొక్క ఇయర్ అనేది చాలా క్రూషియల్ ఇయర్, మనకి ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ ఫోకస్ అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. సో రిగార్డింగ్ తెలుగు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు కూడా మీకు ఏంటంటే జనరల్ అప్డేట్స్ రావడానికి కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జస్ట్ మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఛానల్ నేమ్ ఏంటి, ఇవన్నీ మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఒకటే సొల్యూషన్ ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఆ ఛానల్లో. సో మీకు ఏంటంటే అప్డేట్స్ కానివ్వండి, ఏదైనా ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫో అవ్వనివ్వండి. సో మీకు టైం టు టైం అప్డేట్ అనేది మనకి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏంటంటే మనం క్లాస్లో ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఒక యాక్సెస్ని కూడా మేము ఇక్కడ చందన్ లాజిక్స్ నుండి ప్రొవైడ్ చేస్తున్నాం. సో జస్ట్ గెట్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం యాక్చువల్గా డిస్క్రిప్టివ్ సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం నేషనల్ న్యూస్తో కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఏంటంటే ఈ విధంగా ఇక్కడ మీకు నేను యాక్చువల్గా మ్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వై? బికాస్ మీరు అట్లీస్ట్ డేలో ఈ విధంగా నేను మీకు జస్ట్ ఒక ఇన్ఫో కానీ ఇంట్రొడక్షన్ ఇస్తున్నప్పుడు ఒకసారి మీరు ఇక్కడ గ్లాన్స్ వేసినా కూడా మ్యాటర్ లైక్ కాన్సెప్ట్ని వింటూ ఏంటంటే మీకు డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 times మనకి ఈ విధంగా మ్యాప్స్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా లైక్ మీకు ఏంటంటే స్టేట్స్ యొక్క లొకేషన్స్ కానివ్వండి, యూనియన్ టెరిటరీ లొకేషన్స్ కానివ్వండి, మనకి బార్డర్ కంట్రీస్ అవనివ్వండి, ఇండియాతో షేర్ చేసుకునేవి. సో ఒక ఓవర్వ్యూ అనేది మీకు రావడానికి పర్టికులర్గా ఈ యొక్క స్లైడ్స్ని మీకు స్పెషల్గా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో ఒక యూజ్ఫుల్ వేలో పర్టికులర్గా మీరు ఈ పీరియడ్లో ఏంటంటే ఈ మనకి 2022-23 అనేది చాలా క్రూషియల్ ఇయర్ కాబట్టి మేజర్గా ఫోకస్ చేస్తూ ఉండండి. ఈవెన్ స్టేట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి జస్ట్ స్టే ఫోకస్డ్ అండ్ స్టే ట్యూన్. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తుంటున్నాం కాబట్టి సో మీరు వీటిని
ఒక మంచి యూజ్ఫుల్ అండ్ ఒక ఆపర్చునిటీని మీరు ఎప్పుడు కానీ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ మనకి ఇప్పుడు యాక్చువల్గా మరి ఈరోజు నేషనల్ న్యూస్లో మనకి డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఈశాన్ మంథన్ అనే ఒక ఫెస్టివల్కి సంబంధించి. ఈ ఈశాన్ మంథన్ అనే ఫెస్టివల్ యాక్చువల్గా ఇండియాలో ఏ రీజియన్లో సెలబ్రేట్ చేస్తారు, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ ఈశాన్ మంథన్ అనే ఫెస్టివల్ ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తారు, రీసెంట్గా జరిగిందా లేదా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ అనే ఒక మనకి ఇన్స్టిట్యూట్లో ఏంటంటే న్యూఢిల్లీలో ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేశారు. మరి ఫెస్టివల్ టైటిల్ ఏంటి, ఈశాన్ మంథన్ అనే ఫెస్టివల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈశాన్ మంథన్ అనే ఫెస్టివల్ యాక్చువల్గా 3 day లాంగ్ ఫెస్టివల్. ఎన్ని డేస్ లాంగ్ ఫెస్టివల్ మనకిది? 3 day లాంగ్ ఫెస్టివల్ అనమాట. మరి ఏంటంటే 3 day లాంగ్ ఫెస్టివల్ అన్నాం, కానీ ఇండియాకి సంబంధించిన ఏ రీజియన్లో లేదా స్టేట్ యూనియన్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు ఈ ఫెస్టివల్ అంటే ఈశాన్ మంథన్ అనేది పర్టికులర్గా ఫోకస్ చేసేది మనకి నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి ఆ నార్త్ ఈస్ట్ ఇండియా ఫోకస్ చేస్తూ ఈ ఈశాన్ మంథన్ ఫెస్టివల్ని 3 days ఆర్గనైజ్ చేశారు రీసెంట్గా. అది మనకి ఎప్పటి నుండి అంటే యాక్చువల్గా ఈవెంట్ ఎక్కడ అంటే మనకి చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలో March 25th నుండి అంటే 25th, 26th, 27th ప్రీవియస్గా మనకి ఈ యొక్క ఫెస్టివల్ అనేది కండక్ట్ చేశారు. ఎక్కడ? అది న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. మరి ఏంటంటే ఇక్కడ మనకి ఏ మినిస్టర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇనాగరేషన్ చేసింది ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ కల్చర్ అండ్ టూరిజం వచ్చేసి మనకి జి కిషన్ రెడ్డి గారు ఈ 3 day నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ని, ఇండియాకి సంబంధించిన నార్త్ ఈస్ట్ ఇండియన్ ఫెస్టివల్ని ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది. ఎక్కడ? అది న్యూఢిల్లీలో. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి ఈ 3 day ఫెస్టివల్ ఈశాన్ మంథన్ ప్రోగ్రామ్ యొక్క ఫెస్టివల్ ఒక ఆబ్జెక్టివ్ వచ్చేసి ఒక రిచ్ ఎథ్నిసిటీ, కల్చర్, ట్రెడిషన్, ఆర్ట్స్, డాన్స్ ఫామ్స్, ఇంకా మనకి ఏంటంటే ఎక్కువగా షోకేస్ చేసేది కూడా ద ప్లూరల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాని ఫోకస్ చేస్తూ సెలబ్రేట్ చేసే ఫెస్టివలే ఈశాన్ మంథన్ ఫెస్టివల్ ఆఫ్ 2022 అనమాట. క్లియర్గా అర్థమైంది కదా? ఐ హోప్ యూ వర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే బ్యాంకింగ్ న్యూస్. ఇదివరకు మనం డిస్కస్ చేసింది ఈశాన్ మంథన్ ఫెస్టివల్కి సంబంధించి. అందులో కీ ఫోకస్డ్ ఏరియాస్ చూసుకోండి. ఏంటవి? డ్యూరేషన్ అడుగుతుంటారు, అంటే ఎన్ని డేస్ ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు, ఎక్కడ ఆర్గనైజ్ చేశారు, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఇండియాలో ఏ రీజియన్ని ఫోకస్ చేస్తూ దీన్ని సెలబ్రేట్ చేశారు అనేది, ఏ రీజియన్ అది నార్త్ ఈస్ట్ ఇండియా యొక్క రీజియన్ని ఫోకస్ చేస్తూ ఈశాన్ మంథన్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ నా ఇప్పుడు మనం బ్యాంకింగ్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ ఏంటి, ఇండియాలో సంబంధించిన ఏ గ్రూప్ ఆఫ్ లేదా ఏ కేటగిరీ పీపుల్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు, అసలు ఏంటి అది అనేది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి మనకి? ఆర్బీఐ తెలిసిందే కదా, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఆర్బీఐహెచ్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఆర్బీఐహెచ్ అంటే ఏంటి అనుకోకండి, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనమాట. ఈవెన్ ఈ హబ్కి చైర్పర్సన్స్ని కానీ మెంబర్స్ని కూడా అపాయింట్ చేశారు. మరి అది ఎవరు ఏంటని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆర్బీఐహెచ్ అనేది విచ్ స్టాండ్స్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనమాట. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్ అనేది రీసెంట్గా బెంగళూరులో ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది. మరి ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏంటి? ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ గారు ఎవరు? అది మనకి శక్తికాంత దాస్ గారు ఇనాగరేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి క్లాస్ అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ మీకు ఏంటంటే ఒక్కసారి మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అన్నప్పుడు అట్ ద డీపెస్ట్ పాయింట్ నుండి అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ వరకు మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో ఇక్కడ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాం, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్ ఏంటి అసలు, లైక్ మనకి ఏంటంటే ఈ యొక్క ప్రింటింగ్ ఆఫ్ నోట్స్ గురించి, పబ్లిషింగ్ గురించి అండ్ అదర్ ఫంక్షన్స్ ఏంటి, రైట్? సో జస్ట్ ఒకసారి మీరు ఈ వీటి ద్వారా వెళ్ళండి. అండ్ ఇఫ్ పాసిబుల్ రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, సో ఈ 2 కాన్సెప్ట్స్ని కూడా ఇక్కడే కవర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మనకి ఆర్బీఐ లింకప్తో ఉంటున్నాయి ఈ యొక్క రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ అనేవి. సో జస్ట్ ఫోకస్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనేది కూడా ఎంత అమౌంట్తో మనకి ఎస్టాబ్లిష్ చేశారు అంటే 100 crore అమౌంట్తో దీన్ని యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్ క్యాపిటల్ అనమాట ఇది. సో దీంతో ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. ఎక్కడ? అది బెంగళూరులో. అండ్ దెన్
ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఫాస్టర్ అండ్ నర్చర్ ద ఫినాన్షియల్ ఇన్నోవేషన్. మనకి ఏంటంటే అప్కమింగ్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ని ఫోకస్ చేస్తూ కూడా ఇన్నోవేషన్ హబ్ని సెటప్ చేశారు. అండ్ దీనికి ఏంటంటే ఒక ఇండిపెండెంట్ బోర్డ్ కూడా ఉంది. ఆ ఇండిపెండెంట్ బోర్డ్కి వచ్చేసి సేనాపతి గోపాలకృష్ణన్ గారిని చైర్మన్గా అపాయింట్ చేశారు. అండ్ అదర్ నోటబుల్ పీపుల్ అంటే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి అకాడమిక్స్ నుండి కూడా మెంబర్స్గా ఇండిపెండెంట్ బోర్డులో అపాయింట్ చేయడం జరిగింది. అదే మనకి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి రీసెంట్గా అపాయింట్ చేసిన ఒక ఇండిపెండెంట్ బోర్డ్కి చైర్పర్సన్స్ అండ్ మెంబర్స్ని కూడా ఇక్కడ మీకు ఇంటెల్గా ప్రొవైడ్ చేశాను. జస్ట్ గో త్రూ ఇట్. అండ్ దెన్ మెయిన్ ఆబ్జెక్టివ్ గురించి ఏంటి అంటే విచ్ యాక్చువల్లీ టు బిల్డ్ అన్ ఎకోసిస్టమ్ విచ్ ప్రమోట్స్ యాక్సెస్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ గూడ్స్. కానీ ఎవరికి మరి ఫినాన్షియల్ సర్వీస్ అండ్ గూడ్స్ అన్నాం, కానీ దట్ ఈస్ రిగార్డింగ్ ఇండియాకి సంబంధించిన లో ఇన్కమ్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మెయిన్గా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ని సెటప్ చేశారు. అండ్ అండర్ ఏ సెక్షన్లో భాగంగా ఈ యొక్క పర్టిక్యులర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ని సెటప్ చేశారు. ఏవైనా యాక్ట్స్ కన్సిడర్ చేశారా అంటే ఎస్. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన సెక్షన్ ఏంటి అంటే మనకి సెక్షన్ 8 అనేది బిజినెస్ ప్రకారం ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 అనేది దీంట్లో మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే దీంట్లో ఈ యొక్క ఇన్నోవేషన్ హబ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో. సో ఒకవేళ క్వశ్చన్స్ మిమ్మల్ని ఏ విధంగా అడుగుతారు అంటే కన్సిడర్ చేయండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇక్కడ హౌ అంటే మనకి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది RBIH అంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ని సెటప్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది, ఫైన్ అండ్ వెల్. కానీ ఏ ఒక్క లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ అండ్ యాక్ట్ని కన్సిడర్ చేస్తూ మీ యొక్క ఎగ్జాక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోండి అంటారు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? సెక్షన్ 8 బిజినెస్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 అనేది మీ యొక్క ఆన్సర్ అవ్వాలి. అర్థమైంది కదా? ఈవెన్ సెక్షన్స్కి సంబంధించి యాక్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ చేస్తారు అనేది. రైట్? ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్ టైటిల్ ఏంటి, అందులో ఇండియాకి సంబంధించిన సిటీస్ లేదా స్టేట్స్ ఏవైనా ఉన్నాయా, అండ్ టాప్ మోస్ట్ సిటీ యాక్చువల్గా ఏంటి వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా కరెంట్ అఫైర్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్ 2022 అనే ఒక టైటిల్తో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అంటే దేనికి సంబంధించింది అంటే నాయిస్ పొల్యూషన్ ఏదైతే ఉందో మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీస్ని ఇందులో రికగ్నైజ్ చేశారనమాట. సో ఆ రిజల్ట్ ప్రకారం ఏంటి మరి రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు మనకి అంటే పబ్లిష్ చేసింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. కాబట్టి దీని ప్రకారము రిపోర్ట్ ప్రకారము అంటే రిజల్ట్ ఏంటి అంటే టాప్లో ఉన్న సిటీ వచ్చేసి మనకి విచ్ స్టాండ్స్ ఫర్ ఢాకా. బంగ్లాదేశ్ సంబంధించిన క్యాపిటల్ సిటీ మనకు తెలిసిందే ఢాకా అనేది 119 డెసిబెల్స్తో మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీగా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. అండ్ సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ వెళ్ళినట్లయితే ఇండియాకి సంబంధించి మొరదాబాద్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ 114 డెసిబెల్స్తో సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ థర్డ్ పొజిషన్లో పాకిస్తాన్కి సంబంధించి ఇస్లామాబాద్ విత్ 105 డెసిబెల్స్. అండ్ మళ్ళీ బంగ్లాదేశ్లో ఫోర్త్ లైక్ మనకి ఏంటంటే అంటే ఫోర్త్ పొజిషన్లో కూడా బంగ్లాదేశ్ సంబంధించిన సిటీ వచ్చేసి ఏంటి అంటే రాజ్షాహి 103 డెసిబెల్స్. అండ్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి వియత్నాం హోచి మిన్హ్ సిటీకి సంబంధించి 103 డెసిబెల్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే ఓవరాల్గా నాయిసెస్ట్ సిటీస్ వరల్డ్ వైడ్గా. మరి ఇండియాకి సంబంధించి ఇందులో ఫస్ట్ చూసుకుంటే ఏంటి మనకు అది మొరదాబాద్ ఉత్తరప్రదేశ్ నుండి ఇండియా ఒక సిటీ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా రికగ్నైజ్ అయింది విత్ 114 డెసిబెల్స్తో. అండ్ దెన్ అదర్ 4 సిటీస్ గురించి వెళ్ళినట్లయితే ఇండియాకి సంబంధించి కోల్కతా సెకండ్ పొజిషన్లో, అస్నాసల్ థర్డ్ పొజిషన్, ఫోర్త్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే యూ కెన్ కన్సిడర్ హియర్ జైపూర్. అండ్ ఈవెన్ అదర్ సిటీస్కి వెళ్ళినా కూడా మనకి ఢిల్లీ అనేది కూడా ఇందులో రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ మనకి ఇక్కడ ఏంటంటే 5 సిటీస్ అనేది ఇండియా నుండి ఈ యొక్క మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్గా రికగ్నైజ్ అయ్యాయి. అర్థమైంది కదా? సో ఇక్కడ మనకి ఏంటి మీరు చూసుకోవాల్సింది ఢాకా అనేది ఫస్ట్ వరల్డ్ వైడ్గా టాప్ ఫస్ట్ సిటీగా మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్గా ఇందులో రికగ్నైజ్ అవ్వడం జరిగింది. అండ్ రిపోర్ట్ టైటిల్ ఏంటి మనకి ఇక్కడ యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్ ఆఫ్ 2022. అది కూడా దేనికి రిలేటెడ్ మరి ఈ యొక్క రిపోర్ట్ అనేది నాయిస్ పొల్యూషన్కి సంబంధించి ఎవరు పబ్లిష్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. కొన్నిసార్లు మిమ్మల్ని అంటే లైక్ ఆర్గనైజేషన్ ఏదైతే పబ్లిష్ చేసిందో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. జస్ట్ ఫోకస్ చేస్తూ ఉండండి. అండ్ దెన్
నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇందులో ఈ యొక్క సిటీ రిపోర్ట్ ఏదైతే ఉంది దీంట్లో 61 సిటీస్లో ఇందులో ఏంటంటే సౌత్ ఏషియా నుండే 13 సిటీస్ అనేవి లిస్ట్ అయ్యాయి. అందులో మళ్ళీ సౌత్ ఏషియా నుండి కూడా 13 సిటీస్ అన్నాం కదా, వైల్ 5 అమాంగ్ ఫ్రమ్ ఇండియన్ సిటీస్ అనేవి మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్గా రికగ్నైజ్ అయ్యాయి. 61లో 13 సౌత్ ఏషియా నుండి, మళ్ళీ 13 సౌత్ ఏషియాలో ఇండియా నుండే 5 ఉన్నాయి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా, మొరదాబాద్ అనేది ఉత్తరప్రదేశ్ నుండి ఫస్ట్ అనమాట ఇండియాకి సంబంధించిన ఈ యొక్క సిటీ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా. అండ్ రిమైనింగ్ అదర్ 4 కూడా ఇక్కడ మీకు జస్ట్ డేటా ప్రొవైడ్ చేశాను. హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ దోస్ సిటీ నేమ్స్ టు. మీకేంటంటే క్వశ్చన్స్ ఐదర్ ఇండియా నుండి అడుగుతారు, లేదు అనుకున్నప్పుడు టాప్ 5 సిటీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్గా అవి, లేదు అనుకుంటే మనకి లైక్ వరల్డ్ వైడ్లో టాప్ ఫస్ట్ సిటీ నేమ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. టాప్ 5 ఫస్ట్ సిటీ అండ్ ఇండియాకి సంబంధించిన 5 సిటీస్ నేమ్స్ కూడా. రైట్, ఐ హోప్ దట్ యు ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది. ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్లోనే ఉంది కదా మ్యామ్, మళ్ళీ కొత్తగా ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఏంటి అంటే మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్కీమ్ కదా. సో ఇది యాక్చువల్గా మార్చ్ 2022లో ఎండ్ అవ్వాల్సిన స్కీమ్ అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక డెసిషన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, యూనియన్ క్యాబినెట్ అనేది. రీసెంట్గా ప్రధాన మంత్రి లైక్ మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని మనకి ఏంటంటే ఈ మార్చ్లో ఎండ్ అవ్వబోయే స్కీమ్ అనేది మళ్ళీ ఒక హాఫ్ ఇయర్కి రైట్ ఇంకొక 6 monthsకి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అనే ఒక అనౌన్స్మెంట్ రీసెంట్గా రావడం జరిగింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించి యాక్చువల్గా ఇది ఏప్రిల్ 2020 నుండి ఎఫెక్ట్లో ఉంది. సో ఇలా ఎక్స్టెన్షన్ జరుగుతూనే ఉంది స్కీమ్ అనేది. ఇప్పుడు మనకి మళ్ళీ సెప్టెంబర్ 2022 వరకు ఈ స్కీమ్ అనేది మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క స్కీమ్ అనేది ఎఫెక్ట్లో ఉండబోతుంది. అండ్ ఇదేంటంటే టు షో కేర్ అండ్ కంపాషన్ టువర్డ్స్ ద అండర్ ప్రివిలేజ్డ్ అండ్ వల్నరబుల్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీగా ఫేజ్ 6లో ఇది మనకి మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్లోకి ఉంది. మార్చ్లో ఎండ్ అవ్వాల్సింది సెప్టెంబర్ వరకు ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. ఎవరు మనకి గవర్నమెంట్ అనేది. అండ్ దెన్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఈ ఎక్స్టెన్షన్స్కి కానీ లైక్ రీజన్స్ ఏంటి, లేదా అసలు ఈ యొక్క స్కీమ్ ఒక ఆబ్జెక్టివ్ వచ్చేసి విచ్ స్టాండ్స్ ఫర్ మేకింగ్ ఇట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ సెక్యూరిటీగా ప్రోగ్రామ్గా మెన్షన్ చేయడానికి, అంటే ఈ కేటగిరీలో ఉండడం కోసమే ఇలా ఎక్స్టెన్షన్ చేస్తూ ప్రతి వల్నరబుల్ సెక్షన్స్ని అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. రైట్, సో ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్లో ఉంది. మళ్ళీ ఒక 6 monthsకి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఎక్స్టెన్షన్లో ఉంది, అది కూడా సెప్టెంబర్ వరకు. రైట్, అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే అట్మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఎర్త్ అవర్ అనేది. యాక్చువల్గా ఎర్త్ అవర్ 2022 అనేది డిస్కస్ చేయబోయే ముందు ఫస్ట్ ఎర్త్ అవర్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఎర్త్ అవర్ అనేది ఏంటి అంటే 2007లో ఒక లైట్స్ ఆఫ్ ఈవెంట్గా స్టార్ట్ చేశారు. ఎక్కడ, సిడ్నీ, ఆస్ట్రేలియాలో. ఎందుకోసం అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. దేని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే ఎనర్జీ కన్జంప్షన్. ఈ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎన్విరాన్మెంట్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా తెలియచేయడం కోసమే ఈ లైట్స్ ఆఫ్ ఈవెంట్ని 2007లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఏంటంటే యాక్చువల్గా ఎర్త్ అవర్ అనేది ఒక 1 hour పీరియడ్ అనమాట. 8:30 PM నుండి 9:30 PM వరకు ఎవ్రీ హౌస్ హోల్డ్ అవనివ్వండి, ఇండివిజువల్స్ అవనివ్వండి, కంపెనీస్, కార్పొరేట్స్, రైట్, ఇండస్ట్రీస్, సో ఇవేంటంటే యాక్చువల్గా ఒక 1 hour పాటు లైట్స్ని టర్న్ ఆఫ్ చేయాలి. అంటే ఇక్కడ ఎనర్జీ కన్జంప్షన్ అవుతుంది. సో వరల్డ్ వైడ్గా ఈ యొక్క డేని యాక్చువల్గా సెలబ్రేట్ చేస్తుంటారు, ఈ యొక్క హార్ని. అండ్ ఈ ఎర్త్ అవర్ అనేది యాక్చువల్గా చూసుకున్నా కూడా మరి ఎవరు ఆర్గనైజ్ చేశారు ఫస్ట్ అంటే మనకి మేజర్ రోల్ ప్లే చేసింది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది. యాక్చువల్గా WWF అనేది ఈ మూమెంట్తో అంటే ఒక వరల్డ్ వైడ్ మూమెంట్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఒక గంట సేపు ఏంటంటే లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి అనేది. రైట్, అది కూడా ఎనర్జీ కన్జంప్షన్స్కి సంబంధించి. అంటే ఎనర్జీ కన్జంప్షన్ అనేది క్లైమేట్ చేంజ్ పైన, ఎన్విరాన్మెంట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది అని తెలియజేయడం కోసమే ఈ ఎర్త్ అవర్ని కన్సిడర్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎర్త్ అవర్ అనేది ఒక 1 hour పీరియడ్ అనమాట. ఆ 1 hour కూడా 8:30 నుంచి 9:30 వరకు లైట్స్ టర్న్ ఆఫ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏ ఒక లైక్ లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ మంత్ ఏదైతే ఉందో అంటే మార్చ్ మంత్లో
ఆఖరి శనివారం ఏదైతే ఉంటుందో ఆ రోజున యాక్చువల్గా ఎర్త్ అవర్ సెలబ్రేట్ చేస్తారు. అంటే ఇంకా లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ అన్నాం కాబట్టి ఆ రోజు అంటే పర్టికులర్ సంవత్సరం ఏంటి మనకి 2022 కదా. ఈ 2022లో ఏ రోజున అయితే యాక్చువల్గా లాస్ట్ సాటర్డే డేట్ రోజున పడుతుందో దాన్ని ఆ డేట్ని కన్సిడర్ చేస్తాం. 2022లో ఏంటంటే లాస్ట్ సాటర్డే అనేది 26th మార్చ్న ఫాలో అవ్వడం జరిగింది. సో ఇక్కడ 26th మార్చ్ని ఎర్త్ అవర్ డేగా కన్సిడర్ చేశారనమాట. అర్థమైంది కదా. ఎవ్రీ ఇయర్ అన్నప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ అవ్వాలి. ఒక 2022 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తేనే మార్చ్ 26ని ఆప్ట్ చేయండి. అండ్ దెన్ మనకేంటంటే 2000 ఒక థీమ్ని కన్సిడర్ చేస్తుంటారు కదా, లైక్ ఈ ఎర్త్ అవర్స్కి కూడా. అండ్ 2020లో థీమ్ ఏం కన్సిడర్ చేశారు అంటే ఎక్కువగా ఫోకస్ చేసింది కూడా షేప్ అవర్ అనే ఫ్యూచర్ని, లైక్ ఈ యొక్క థీమ్ని కన్సిడర్ చేశారు. థీమ్ ఏంటి, షేప్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్ని కన్సిడర్ చేయడం జరిగింది ఎర్త్ అవర్ డేకి. అర్థమైంది కదా. ఎర్త్ అవర్ అంటే ఏంటి, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. ఐ హోప్ దట్ యు ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. అండ్ దెన్ ఇప్పుడు ఎవ్రీ వన్ గెట్స్ రెడీ. ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మీరే ఆన్సర్ చేయాలి. ఇదివరకు మనం ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో వాటికి రిలేటెడ్గా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి, విచ్ సిటీ హ్యాస్ టాప్డ్ యాజ్ ద మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీ గ్లోబల్లీ అకార్డింగ్ టు ద రీసెంట్ యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్ 2022 పబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఢాకా, బీజింగ్, కైరో, జకర్తా అండ్ మొరదాబాద్. సో మనకు తెలిసిందే ఆప్షన్ ఏ దేనికి రిలేటెడ్గా ఉంది, మొరదాబాద్ అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఈవెన్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ సిటీ. వరల్డ్ వైడ్గా వెళ్ళినట్లయితే మనకి సెకండ్ మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీగా ఉంది. ఇదేంటి వరల్డ్ వైడ్గా. కానీ ఇండియాకి సంబంధించింది ఏంటి, ఫస్ట్ మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీగా ఇండియాకి సంబంధించి మనకి ప్లేస్ చేసుకోవడం జరిగింది, అదే మొరదాబాద్. కానీ ఇక్కడ మీరు ఇది ఆన్సర్గా కన్సిడర్ చేయకండి. ఆన్సర్ క్వశ్చన్ ఏంటి మనకి, విచ్ సిటీ హ్యాస్ మోస్ట్ అమాంగ్ ద వరల్డ్ వైడ్గా టాప్ సిటీ ఏంటి అన్నారు. మొరదాబాద్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది, కానీ ఫస్ట్ పొజిషన్లో ఉన్న సిటీ ఏంటి అనేది మీరు క్లియర్గా ఒకసారి ఆప్షన్స్ చదివిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు ఆప్షన్ ఈని. మీరు ఈ 4 ఆప్షన్స్లో చూస్ చేసుకోండి. కానీ ఆప్షన్ ఈ గురించి కూడా నేను మీకు డిస్కస్ చేశాను. ఒకవేళ క్వశ్చన్ రైజ్ అయినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా కేపబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా ప్యారలల్గా ఒక క్వశ్చన్ చూసారు అన్నప్పుడు 2 to 3 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసే విధంగా క్వశ్చన్ని అనలైజ్ చేయాలి. అర్థమైంది కదా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎర్త్ అవర్ డే ఇన్ 2022 అన్నారు. స్పెసిఫిక్గా చూడండి 2022 మెన్షన్ చేశారా లేదా. ఎస్, ఇక్కడ 2022 మెన్షన్ చేసి మనకి డిస్క్రిప్టివ్ వేల క్వశ్చన్ అడిగారు. అదేంటంటే థీమ్కి సంబంధించి షేప్ అవర్ ఫ్యూచర్, క్లైమేట్ చేంజ్ టు సేవ్ ఎర్త్, క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, రెడ్యూస్, రీయూస్ అండ్ చేంజ్ ద వే వీ లీవ్. రైట్. సో కరెక్ట్ థీమ్ని మనకి ఎగ్జాక్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ ట్రై చేయండి. బికాస్ ఏంటంటే మీరు ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకోండి దీన్ని. జస్ట్ గ్రాప్ ద ఆపర్చునిటీ. ఇలా మాక్ టెస్ట్ మీకు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఏంటంటే మీకు ఫార్మాట్ అర్థం అవ్వాలి, ఇందులో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి. అండ్ ఏంటంటే లైక్ మనకి ఏంటంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయగలము. ఏంటంటే ఇక్కడ మీకు థియరిటికల్ క్వశ్చన్ అయినా కూడా ఒకవేళ మీకు థీమ్ ఎగ్జాక్ట్గా గుర్తుంటే అదర్ రిమైనింగ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జస్ట్ ఒకసారి చదివి సరిపోతుంది, ఆ ఆన్సర్ని మీరు ఆప్ట్ చేయగలరు. కొన్నిసార్లు ఏంటంటే ఆప్షన్స్ అనేవి అన్ని సిమిలర్గా ఉన్నప్పుడు మనకి టైం పడుతుంది, కానీ ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు అసలు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అందుకోసం ఎప్పుడైనా థీమ్స్ చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఫోకస్ చేస్తే దాన్ని ట్రిక్తో రిమెంబర్ చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈశాన్ మంథన్ ఫెస్టివల్ అనేది యాక్చువల్గా నార్త్ ఈస్ట్ ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఈ యొక్క ఫెస్టివల్ని మనం 3 days సెలబ్రేట్ చేశారు అని డిస్కస్ చేసాం. కానీ ఏ సిటీలో దీన్ని ఇనాగరేట్ చేశారనేది క్వశ్చన్ అనమాట. చెన్నై, న్యూఢిల్లీ, గౌహటి ఆర్ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వెబ్ పోర్టల్ లాంచ్డ్ యాజ్ అ వాలంటీర్ డ్రైవెన్ ఇనిషియేటివ్ టు బ్రింగ్ టుగెదర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ రిలేటెడ్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. రీసెంట్గా ఏంటంటే మనకి ఇది యొక్క క్వశ్చన్ మీకు న్యూ క్వశ్చన్ అనమాట. అంటే కాన్సెప్ట్స్లో డిస్కస్ చేయనివి కూడా కొన్నిసార్లు నేను మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇస్తుంటాను. సో ఫోకస్ చేయండి. అండ్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మోడీ స్టోరీ, మోడీ కార్నర్, మోడీ లైఫ్ ఆర్ మోడీ వరల్డ్.
ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. మోడీ స్టోరీ అనే ఒక వెబ్ పోర్టల్ని ఇన్స్పైరింగ్ కొన్ని స్టోరీస్ని తీసుకురావడం కోసం అండ్ ఇక్కడ వాలంటీర్ డ్రైవ్ అని అన్నాం కాబట్టి యాక్చువల్గా ఇది ఏంటంటే మహాత్మా గాంధీ గారి యొక్క గ్రాండ్ డాటర్ గారు ఈ వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. అర్థమైంది కదా. ఒకసారి మీరు కాన్సెప్ట్ అయిన తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత గో త్రూ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ గారి యొక్క గ్రాండ్ డాటర్ ఎవరు ఈ వెబ్ పోర్టల్ని రిలీజ్ చేశారు. వెబ్ పోర్టల్ నేమ్ ఏంటి? మోడీ స్టోరీ అనేది వెబ్ పోర్టల్ నేమ్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఎర్త్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నారు? క్వశ్చన్ని క్లియర్గా చదవండి. ఎర్త్ డే ఎవ్రీ ఇయర్ అన్నారా, 2022 అని మెన్షన్ చేశారా? ఎస్, ఇక్కడ ఎవ్రీ ఇయర్ అన్నారు కాబట్టి వన్స్ యూ గో ద ఆప్షన్స్ క్లియర్లీ లాస్ట్ సండే ఆఫ్ మార్చ్, మార్చ్ 26th, మార్చ్ 25th, మార్చ్ 28th లేదా లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ అనేది మీ యొక్క ఆప్షన్. ఏంటది? లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ అనేది ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఈ అనేది. బికాస్ గుర్తుపెట్టుకోండి ఎర్త్ ఆర్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ అన్నారు, రైట్? సో ఎర్త్ డే అనేది ఎవ్రీ ఇయర్ లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే మార్చ్ 26th అనేది మనకి 2022లో సెలబ్రేట్ చేశారు. బికాస్ లాస్ట్ సాటర్డే డేట్ ఏ రోజు అయింది మనకి ఆ డేట్ని కన్సిడర్ చేస్తారనమాట. క్లియర్ కదా. సో ఈ విధంగా మీకు ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఐదర్ డేట్స్కి సంబంధించి. సో ఇక్కడ మీకు అసలు క్వశ్చన్ క్లియర్గా చదివితే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ అన్నారా లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఇయర్ మెన్షన్ చేశారు అంటే ఈ విధంగా మీకు ఓవర్వ్యూ ఎలా వస్తుంది? క్లాసెస్ వినడం ద్వారానే ఇలాంటి ఓవర్వ్యూ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కానీ క్లాసెస్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా వింటుండండి. బికాస్ మీ యొక్క టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్. సో జస్ట్ గో త్రూ దిస్. ఎందుకంటే మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో మీకు డైలీ దట్ టు ఇంపార్టెంట్ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ స్టే ఫోకస్డ్ అనమాట. అండ్ పాసిబుల్ ఇంతవరకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. బికాస్ మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళకి యాక్చువల్గా తెలియకపోయి ఉండొచ్చు. సో జస్ట్ ఏంటంటే ఈ యొక్క మన కరెంట్ అఫైర్స్ యొక్క ఆపర్చునిటీ మీరు ఈజీగా లైక్ ఏంటంటే ఒక వర్త్ఫుల్ మేనర్లో మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే కాన్సెప్ట్స్ని కూడా ఇక్కడ మీకు డిస్కస్ చేస్తున్నాము. అండ్ యాజ్ వెల్ అస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా మీకు ఆ రోజు కాన్సెప్ట్స్ని మీకు యాక్చువల్గా ఒక ఓవర్వ్యూ అంటే ఆ కాన్సెప్ట్ నుండి డైరెక్ట్గా అడుగుతారు. అసలు అదర్ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ ఏ విధంగా వస్తాయి, ఈ డౌట్స్ ఏవి మీకు ఉండాల్సిన అవసరం లేదు. ఆల్ ద డౌట్స్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఇన్ ద సెషన్ ఇట్ సెల్ఫ్. అండ్ మీకు ఏంటంటే కాన్సెప్ట్కి సంబంధించి లేదంటే ప్రాక్టీస్కి సంబంధించి కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ పాసిబుల్ అయితే మళ్ళీ ద నెక్స్ట్ డే అదే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అండ్ యాజ్ వెల్ అస్ వాటి యొక్క డిస్ప్లే అండ్ యాజ్ వెల్ అస్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యువర్ డౌట్స్ ఇన్ కమెంట్ సెక్షన్. Thank you everyone. We'll be meeting in the next session with some other topics. Until that, stay tuned, stay safe and stay home. And next concept ki velnatlaite awards and honors ki sambandhinchi. అండ్ ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది దేవేంద్ర జచారియా గారికి సంబంధించిన వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో మరి ఏ కేటగిరీలో అండ్ ప్యారలల్గా మనకి దేవేంద్ర జచారియా గారికి సంబంధించి కాకుండా అదర్ పర్సన్ గురించి కూడా మనం ఈరోజు కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయబోతున్నాం. అదే మనకి అవని లెఖరా గారు. అండ్ తనకి సంబంధించిన కొంత మనకి ఏంటంటే కరెంట్ అఫైర్ని కూడా డిస్కస్ చేయబోతున్నాము. రీసెంట్గా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అందించిన మనకేంటంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్కి సంబంధించి ఈరోజు మనం అవార్డ్స్ అండ్ హానర్స్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ రీసెంట్గా దేవేంద్ర జచారియా గారు యాక్చువల్గా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పారా అథ్లెట్ టు రిసీవ్ పద్మభూషణ్ అవార్డ్ అనమాట. ఏ కేటగిరీ అది? ఫస్ట్ పారా అథ్లెట్ పద్మభూషణ్ని అందుకోవడంలో దేవేంద్ర జచారియా గారు ఫస్ట్ పారా అథ్లెట్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఎందుకోసం అంటే ఈవెన్ యాక్చువల్గా తను చాలా పారాలింపిక్ మెడల్స్ని కూడా విన్ అయ్యారు. ఈవెన్ గోల్డ్ కూడా తను యాక్చువల్గా 2004 పారాలింపిక్ గేమ్స్లో అథెన్స్లో జరిగినప్పుడు తను గోల్డ్ మెడల్ కూడా విన్ అయ్యారు. 2016 రియో గేమ్స్లో అండ్ యాజ్ వెల్ అస్ సిల్వర్ మెడల్ అట్ 2020 టోక్యో ఒలింపిక్స్. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నా కూడా జస్ట్ ద పర్సన్ రిసీవింగ్ పద్మభూషణ్ అవార్డ్ అనమాట. మనకి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా తను వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని రీసెంట్గా అందుకోవడం జరిగింది. సో అదే మనకి దేవేంద్ర జచారియా గారికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ అవని లెఖరా గారు తన యొక్క సిగ్నిఫికెన్స్ కానీ తను ఏ యొక్క అవార్డుని తీసుకున్నారు అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పద్మశ్రీని రీసెంట్గా అవని లెఖరా గారికి అందించడం జరిగింది. తను యాక్చువల్గా పారాషూటర్ అనమాట. అండ్ షీ వాస్ ఆల్సో అవార్డెడ్ విత్ ద పద్మశ్రీ అవార్డ్ అండర్ ద స్పోర్ట్స్ కేటగిరీలో.
అండ్ ఏంటంటే ఈవెన్ తన యొక్క సిగ్నిఫికెన్సెస్ కానీ రికగ్నిషన్స్ తెలుసుకున్నట్లయితే యాక్చువల్గా అవని లెక్రా గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట 2 పారాలింపిక్ మెడల్స్ని ఒకే గేమ్స్లో అందుకోవడం, రైట్. అండ్ దెన్ అదర్ సిగ్నిఫికెన్స్ అండ్ రికగ్నిషన్కి వెళ్తున్నట్లయితే షీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ఎర్న్ పారాలింపిక్ గోల్డ్. ఏంటది పారాలింపిక్ గేమ్స్లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ తను గోల్డ్ విన్ అవ్వడంలో కూడా. సో అదే మనకి యాక్చువల్గా పర్సన్ ఎవరు అంటే అవని లెఖ్రా గారు రీసెంట్గా తనకి పద్మశ్రీని కూడా అందించడం జరిగింది. ఈవెన్ యూ కెన్ హ్యావ్ అ గ్లాన్స్ ఓవర్ ద ఇమేజ్. అవని లెఖ్రా గారు పద్మశ్రీ అందుకుంటున్నారు మనకి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా. సో రీసెంట్గా జరిగిన ఈ యొక్క అవార్డ్ ప్రజెంటేషన్లో స్పోర్ట్స్కి సంబంధించి మనకి దేవేంద్ర జజారియా గారు అండ్ యాజ్ వెల్ as అవని లెఖ్రా గారు కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. అండ్ స్పెసిఫిక్గా పారా అథ్లెట్స్ అండ్ పారాలింపిక్ పారాషూటర్స్కి సంబంధించి ఈ యొక్క కరెంట్ అఫైర్ అనేది మనకి ఉంది. అంటే ఈ పారాలింపిక్ వినర్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా జరిగిన గేమ్స్లో కూడా సో వాటిని కన్సిడర్ చేసుకుంటూ అండ్ వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీస్ని కన్సిడర్ చేసుకుంటూ ఈ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేవి ఈవెన్ స్పోర్ట్స్ కేటగిరీలో కూడా కన్సిడర్ చేయడం జరిగింది. సో మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నా కూడా అవని లెఖ్రా గారు అండ్ యాజ్ వెల్ as దేవేంద్ర జజారియా గారు. అండ్ దెన్ డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఎక్సైజ్ డస్ట్లింక్ అనేది యాక్చువల్గా ఎక్సైజ్ డస్ట్లింక్ అనేది ఉజ్బెకిస్తాన్ ఇంకా ఇండియన్ ఆర్మీస్కి మధ్యలో జరిగే ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట, జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇది. అండ్ దెన్ యాక్చువల్గా ఎప్పుడు షెడ్యూల్ చేశారు అంటే విచ్ ఇస్ ఫ్రమ్ 22nd నుండి 31st March of 2022 ఈ యొక్క షెడ్యూల్ పీరియడ్ అనమాట. ఈ యొక్క ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ డస్ట్లింక్ అనేది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉజ్బెకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో అండ్ 2022 మరి ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నో ఎడిషన్ రిప్రజెంట్ చేస్తుంది 2022 అంటే 3rd ఎడిషన్. న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మీకు ఎడిషన్స్ గురించి వస్తుంటాయి. జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. అండ్ దెన్ ప్రీవియస్గా లాస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది ఎక్సైజ్ డస్ట్లింక్ది అంటే 2021లో మనకి ఉత్తరాఖండ్లో రాణికేట్లో జరిగింది. అండ్ ప్రస్తుతం 2022లో జరిగేవి ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్లో ఏ రీజియన్